ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. కూటమి గెలుపొందుద్ది. అక్కడ అలాగే బీజేపీతో మోడీ పరిపాలిస్తాడు. ఇక్కడ నుంచి 20 నుంచి 25 అంటున్నారండి. సీట్ మట్టి గ్యారంటీ 20 నుంచి 25 మెజార్టీ అంటున్నారు. అదే అభివృద్ధి ఏమి లేదండి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తీసుకొచ్చారండి. జిల్లా సామాన్యుడికి దేనికన్నా ఉపయోగపడతా? ఒకసారి ఏమి లేదు, ఏమి లేదు. ఏంటి భీమవరంలో ఏమన్నారు గ్లాస్ తెలుగుదేశం ఎందుకంటారు? పక్కా అంజలి గారు గెలుస్తారా? గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు మరి ఇక్కడ. అప్పుడేదో తప్పుడు అని చేశారండి, ఇప్పుడు వాటికి పక్కా గెలుస్తాడు. అయితే పక్కా జనసేన గ్లాస్ సార్ నేను తోకదప్ప నుంచి 1995 కాడ నుంచి 2 సార్లు వైఎస్ఆర్ పని చేశాను. భీమవరం నియోజకవర్గం 2014లో ఎంపీటీ చేశా. ఏ పార్టీ నుంచి? టీడీపీ నుంచి. ఎలా ఉందండి భీమవరంలో? ఎలా ఉంది? పక్కా గ్లాస్ వస్తుంది. ఎందుకంటారు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు? మాకు జరిగిన మోసానికి. ఏదండి? వైసీపీ నుంచా? వైసీపీ గవర్నమెంట్ నుంచి. ఎలాంటి మోసం జరిగిందండి? లెక్కర్, శాండ్ అంటే హౌసింగ్, ఇసుక లేదు. మాకు నెంబర్ 1 పథకాల విషయంలో మటుకి మాట్లాడకూడదు. మా దగ్గర తీసుకునే కూడా మీరు చెప్తారు మీకు. అంటే తీసుకునే డబ్బు ఆపద వాడకూడదు కదా. 18,000 ఆడమాసి చెప్తున్నారండి ఏదో ఆశ్రయ పథకం. మా ఇంట్లో పప్పు ఉప్పులు కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, ఇంకోటి నేను మందగా అలవడుతుంది నాకు. నేను లెక్కరు ఒక బ్రాండ్ తాగి ఉన్నాను, ఎంసీ బ్రాండ్ అని బ్రాండ్ తాగి ఉన్నాను. 60 రూపాయల నుంచి 30 రూపాయలకి వెళ్ళిన సరమాట ఏం లేదు. ఇవాళ నేను ఏ వాడాలో తెలియట్లేదు. సాగుడికి వెళ్ళి ఆడు ఏమంటాడంటే అమ్మేవాళ్ళు ఆయన కదండి, ఆయన ఏమంటాడంటే 100 రూపాయలు కావాలా, 200 రూపాయలు కావాలా అంతే. బ్రాండ్లు లేవు. అడగండి ఇంకా. మద్యం నిషేధం చేస్తున్నారు ఇప్పుడు పూర్తిగా. అది మీరు చెప్పాలి ఆయనకి, మీరు మీడియా కదా. మాటిచ్చాడు కదా ఇప్పుడు. అదే మీరు అంత కరెక్ట్గా అయ్యేటప్పుడు నన్ను అడగడం కదండి, మీరు జగన్మోహన్ రెడ్డి అడగాలి. నువ్వు ఎందుకో మద్యపాన నిషేధం చెప్పి ఊటాడన్నప్పుడు 25,000 కోట్లు ఎలా అప్స్ చేయడు మద్యపాన నిషేధం మీద? ఎవరిని తాగడి పెట్టాడు. నెక్స్ట్ సార్ భీమవరంలో ఎవరికి వెళ్ళబోతున్నారు? పక్కా అంజబాబు. 25,000 నుంచి 35,000 మధ్యలో వస్తారు. కాంతి శ్రీనివాస్ గారు ఈ సంవత్సరాలు ఏమైనా చేశారంటారు? 5 సంవత్సరాలు ఏమంటే వ్యక్తిగతంగా ఆయన మేము విమర్శించాం, కానీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. మీరు చెప్పండి అన్న, ఎలా ఉంటది భీమవరం ఈసారి? పవన్ కళ్యాణ్ ఓడించారు ఇక్కడ. భీమవరం అంజబాబు గారు అండి పక్కాగా నేను చెప్తామండి. ఖచ్చితంగా ఎందుకు చెప్తామండి అంటే కొన్ని తేడాగా ఉన్నాయి. తను మట్టి ఇప్పుడు ఎంపీటీసీ గారిన ఓసారి నెగ్గారు, ఎన్ని చేశారు. నా కోసం అయితే హౌసింగ్ అని ఏదన్నా సరే తేడాగా ఉన్న మట్టికి అంజబాబు గారిని మట్టికి నెగ్గిద్దామని మేము పక్కాగా మేము కూర్చున్నాం. లేదండి, ఇంటి పేర్ల కోసం కూడా చాలా తేడా జరిగింది వైసీపీలోను. మాకు కూడా కొంచెం తేడా జరిగింది. అందుకనే అంజబాబు గారు ఆల్రెడీ ఓడిపోయారు. జనసేన, తెలుగుదేశం, వైసీపీలో కూడా అంజబాబు గారు ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పక్కాగా పెట్టారు అంజబాబు గారిని. అంజబాబు గారికి మేము చెయ్యాలి. మేము పక్కాగా తెలుగుదేశం. అంజబాబు గారు ఇప్పుడు వైసీపీ, ఇప్పుడు మామూలుగా వైసీపీ పక్కనట్టేయండి జనసేన సీట్ ఇచ్చింది అండి. ఆయన పక్కన కరెక్ట్గా మేము చేస్తాం. మా ఊరు నుంచి ఏదో చేయాలని మాకు పట్టేజీగా ఉంది. మాకు మేము చేసుకుంటాం, దానికి సపోర్ట్ లేదు. ఓకే చెప్పండి, ఏంటి ఎలా ఉంటుంది భీమవరం ఈసారి? లేదండి సార్, అసలు మాకు గ్లాస్ సార్. మేము టీడీపీ కార్యకర్తలు, మేము పక్కగా గ్లాస్ కి వేస్తాం సార్. మీరు ఎవరు వేస్తారండి భీమవరం? మాకు మటుకు ముఖ్యంగా చెప్తున్నానండి, మాకు వచ్చి మన ఆయన వచ్చిన తరాలండి మంత్రం మాత్రం వచ్చి పంచారండి. పంచిన తర్వాత అండి వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన తర్వాత మట్టి పూసిన తర్వాత మంచిగా వచ్చి 16,000 అయిందండి. పూసిన తరాలండి మొత్తం ఈ నెగ్గిన తర్వాత అండి మొత్తం వాళ్ళు వైసీపీ కుటుంబానికి అండి, వైసీపీ కుటుంబానికి ఇచ్చుకున్నారండి మొత్తం తరాలండి. వాళ్ళకి అడుగుతుంటే గంజి ఏమని చెప్పారంటే నెక్స్ట్ అయ్యింది మీ తల మీకు వస్తాయని చెప్పి మళ్ళీ గెలిపించండి, మీ తల మీకు ఉంటాయని చెప్పండి. అప్పుడు మాకండి మా ఆవిడ మేళ సూతలు తాగెట్టండి శుభ్రంగా పహర పెట్టి మేము పూడ్చుకున్నామండి. ఆ తలలో మొత్తం దొబ్బేశారండి. ఆయన మొత్తం దొబ్బేశారండి. దొబ్బేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అడుగుతుంటే ఏమని తెలుసండి,
మళ్ళీ ఓటేయండి, అప్పుడు మీకు నెక్స్ట్ మీకు వస్తాయి అని చెప్పంటారండి. ఇది ఎక్కడ న్యాయం మాకేమైతే అర్థం అవుతుందండి మాకు. ఏమండి ఇది ఎక్కడ న్యాయం అయితే మాకు అర్థం అవుతుందండి. ఇప్పుడు నిజంగా ఆయన నెగ్గిన కానీ 5 సంవత్సరాలు బట్టి తాగడం నీళ్ళు లేవండి ఊళ్ళో. మీరు ఎక్కడండి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ వెళ్ళి నీళ్ళు లోసరండి, లోసర గ్రామం, అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుతున్నామండి అండి. ఇంతకు ముందు ఆయన ఉండగా చంద్రబాబు ఉండగా మా ఊళ్ళో వాటర్ ప్లాంట్ ఉందండి. అప్పుడు వాటర్ ప్లాంట్ లేదండి, అప్పుడు అంజబాబు పెట్టారండి. ఇప్పుడు వాటర్ ప్లాంట్ లేదండి. ప్రతి ఒక వ్యక్తి కూడా 30 రూపాయలు లీటర్, అదే 30 లీటర్ బట్టి కొనుక్కుంటున్నాడు క్యాన్. అది ఎంతుందండి, రోజు వస్తుందండి. అంటే రోజుకి వచ్చి ఎండాకాలం ఇంకా పడతాయి. ఎండాకాలం కదండి, ఒక రోజుకి వచ్చి 30 లీటర్ 30 బాటిల్ ఎట్టు కొనుక్కుంటే ఎంత అవుతున్నారు నెలకు వచ్చి లెక్కండి. ఏమండి అసలు నిజంగాను మాకు మా ఊరు ప్రెసిడెంట్ గా ఎందుకు చెప్పామండి, మాకు మటుకు తాగటానికి మంచినీళ్ళు కావాలి. మాకు గ్రామంలో ఏమి చేయొద్దు. ఏమండి మాకు తాగటానికి ఊళ్ళో మంచినీళ్ళు కావాలి. మేము 5 కిలోమీటర్లు వెళ్ళి మేము తెచ్చుకుంటాం నీళ్ళండి. అలాగంటామండి. ఏదైనా అడిగామనుకోండి, వీళ్ళు పార్టీ మూలంగా ఆడు ఆ పార్టీ, ఇడి ఈ పార్టీ, ఈయన ఇక్కడ తొక్కాలి అక్కడ తొక్కాలి అంతేనండి. ఒక మాట చెప్పండి, ఇప్పుడు మాకు కావాల్సింది మాకు అంటే గ్రామంలో నీళ్ళే కావాలండి మాకు. ఏమండి ఇప్పుడు మీకు వాటర్ చూపిస్తాను, మీకు మీరు రండి, మా ఇంటికి రండి, మీకు ఆ బాటిల్ చూపిస్తాను. మీకు మాకు ఇంటికాడ వాటర్ చూపిస్తానండి, తాగండి. ఈయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఈ పాలు చూపించారండి. అప్పుడు కదండి ఈ నెగ్గిన కానీ 5 సంవత్సరాల కాంచి గ్రామంలో తోగదప్ప గ్రామంలో ఎవరు కూడా మనుషులు తాగలేదండి. వచ్చారంటే అసలు రాలేదండి, అసలు ఆడటం అంటే రావట్లేదండి, ఏం ఆడలేదండి. ఇప్పుడు రండి, మేము చూపిస్తాను, మా ఇంటికి రండి, నేను చూపిస్తాను. ఆ వాటర్ మీరు తాగండి, నిజంగా మీకు వాంతింగ్ కాకపోతే మీరు చూసుకుంటారండి. చెప్పండి సార్, భీమవరంలో ఎవరిని గెలిపిస్తున్నారు, వైసీపీనా జనసేన? జనసేన అండి. ఎందుకంటారు? జనసేన అంటే మాకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కొంచెం మార్గంగా మంచిగా తీసుకెళ్తున్నాడని చెప్పిన ఆయన ద్వారాగా ఇక్కడ ఎమ్మెల్యే అంజబాబు గారు సీట్ ఇచ్చారు. అంజబాబుని గెలిపించాలని కోరుకుంటున్నాం. భీమవరం నుంచి అంజబాబు గారిని గెలిపిస్తారు సార్. అంజబాబు గారు శ్రీనివాస్ గారు ఎంత చేశారంటారు 5 సంవత్సరాల్లో? ఆయన చేశాడని ఆయన చెప్పుకున్నాడండి. ఇది అంజబాబు హయాంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బ్రిడ్జిలు ఇవి గన్సీని కట్టానని చెప్పుకుంటున్నాడు. అలా గన్సీని కట్టారేమో అని మా ప్రజలకైతే తెలియదండి. మరి గతంలో చేసిన పేరు మీద అంజబాబు గారు హయాంలో చేశారండి సెంట్రల్ గవర్నమెంట్. ఇది అంజబాబు గారికి దీనికి అసలు సంబంధం లేదు. ఆయన చేసిన ఉపయోగమే లేదండి. ముందు అంజబాబు గారు ఉన్నప్పుడు గ్రాంట్లే మాకు ఊళ్ళో గ్రాంట్లో అయ్యే రోడ్లు పడ్డాయి, సిసి రోడ్లు. ఆయన చేసింది మాకేం లేదండి. ఆయన చేసిన వాళ్ళు ఉంటే ఏమైనా ఇళ్ల స్థలాలు ఇచ్చేమైనా సంతోషంగా ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పాలని వేరే విధంగా మాకైతే ఏమీ లేదండి. ఈసారి అయితే భీమవరంలో అంజబాబు గారిని గెలిపిస్తున్నారు కన్ఫర్మ్ గా అంజబాబు గారు అండి. 30,000 మెజార్టీ అన్నది, 30,000 అన్న కాడికి 50,000 లోపు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఓడిపించారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారిని ఓడిన తగ్గేమీ లేదండి. అక్కడ 3 పార్టీల మీద అవి మళ్ళీ కనిపించిగా ఓటింగ్ ఎటు పెట్టదో తెలియలేదు. ఇప్పుడైతే 2 పార్టీలు కాబట్టి కంప్లీట్ గా తేడా ఏమి లేదు. ఫుల్ మెజార్టీతో నగ్గుతారు రాజబాబు గారు. పథకం ద్వారా అంజబాబు గారి ద్వారా వాటర్ ప్లాంట్ కట్టామండి. అక్కడ నుంచి మేము 4 సంవత్సరాలు సబ్సిడీగా ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఇచ్చామండి. ఎప్పుడైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి 2019 నుంచి ఈ ప్లాంట్ ఇలా మూసేసి చూడండి సార్, వాటర్ మాకు మురుగునీరు వస్తున్నారు. మా వాటర్ మాకు మూసారండి, ప్లాంట్ మొత్తం మూసారు సార్, మీరు లాగేశారండి. ఓన్లీ టీడీపీ ఓపెన్ చేసిన చంద్రబాబు గారు చేశారని ఉద్దేశంతో మొత్తం మూసేశారు, ఆఫ్ చేశారు. మేమా సార్ డోనర్స్ ఉన్నారు చూడండి, అక్కడ సాగరాజ్ సాంబశివరాజు గారు, గాదిరాజు నారాయణ గారు మిషన్లు ఇచ్చారండి. ఒక ఆయన బీజేపీ లీడర్ గారు సాయిరాజు గారు మోటార్ ఇచ్చారు. మేము ఇన్సూరెన్స్గా 5 లక్షలతోటి ప్లాన్ నిర్మాణం చేసామండి. ఇప్పుడు కనీసం వాటర్ చూడండి సార్, ట్యాంకులు కానీ మొత్తం మూసేసి చెట్లు మూలుతున్నాయండి. దేనికి ఇవ్వట్లేదని అంటే టీడీపీ ఓపెన్ చేసిన మేము ఇవ్వం. టీడీపీ ఓపెన్ చేసిందని చూడండి సార్, మీకు ఇదంతా గ్రావెల్ అని రోడ్, ఇదంతా గ్రావెల్ అన్నప్పుడు గంధశీల గారు రోజు వస్తున్నారండి. వాటర్ ప్లాంట్ జరుగుతూ ఉంటే అసలు కనీసం సమాధానం లేదు. చూడండి అసలు వాటర్ ప్లాంట్ మాకు ఉందా లేదా చూడండి, మీకు లోపల చూపిస్తారండి. తాగి నీటి ఈ విధంగా ఇబ్బంది పెట్టారు మీ గ్రామం. ఇప్పుడు ఏం తాగుతున్నారండి మీరు ప్రజెంట్? కొనుక్కుంటున్నారు 5 సంవత్సరాల నుంచి కూడా. మొత్తం మూసేసారు. అంజబాబు గారు ఓపెన్ చేసి
వాళ్ళ ఫోటో ఉందని మొత్తం సార్ అందరూ డోర్స్ కట్టిదే కానీ కనీసం రన్ చేయట్లే తాళం వేసారు ఏ తీగో పేరు తీకోకూడదు ఈ సార్ ప్రాబ్లం ఇప్పుడు తాగిని ఒక్క నిమిషం అనేది ఇచ్చాడు ఇక్కడ నుంచి చెప్పండి ఇందులో ఉన్న ప్లాన్ క్లోజ్ చేసి ఇప్పుడు 30 రూపాయలు ఎట్టి మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు సార్ మేము సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నామండి టీడీపీ కట్టారు ఉద్దేశంతో మొత్తం ప్లాంట్ అంతా క్లోజ్ చేసి అలా తాగలేసారు సార్ కానీ భీమవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చాలా బాగా అభివృద్ధి చేసామన్నారు ఆయన. ఎవరైనా అభివృద్ధి చేస్తే ఈ వాటర్ ప్లాంట్ ఎంత మూసిపోయిందండి ఎందుకు గడ్డిపోతుందండి కేవలం టీడీపీ మాకు చెప్పేసి ఇది క్లోజ్ చేసి చూడండి సార్ ఇక పైపులు చూడండి పైపులు కానీ ఈ దారి కానీ గ్రావెల్ రోడ్డు ఉండదండి ఇది కనీసం ఇంతవరకు కూడా వాటర్ ప్లాంట్ మాకు నీళ్ళు కావాలండి మాకు ఏమవుతుంది ఇప్పుడు మాకైతే కాలువ ప్రాబ్లం ఉందండి అది ఎవరు తప్పు కాదు కానీ ప్లాంట్ మీరు నేనేనండి కదా కానీ కూడా చూడండి ఉన్న ప్లాంట్ అభివృద్ధి చేయకుండా ఇలా మూసేటంటే మీరు కొత్తగా కట్టలేదు ఉన్న ప్లాంట్ ఎందుకు మూసేశారు గ్రామంలో వదిలేండి 5 సంవత్సరాలు ఎవరు తాగట్లేదు బయటికి వెళ్ళి తెచ్చుకుని తాగటం సీపింది అందరండి అసలు గ్రామంలో మట్టుకి ఈ వైసీపీ వచ్చిన కానించండి గ్రామాలు చూడండి అదిగోండి ప్రతి ఒక్కరి మంచి కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోవడమే ఒక లీటర్ వచ్చి మన 30 లీటర్కి వచ్చి 30 రూపాయలకి తాగటమండి ఏమండి ఏమండి ఇంతకు ముందండి ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ లాస్ ఉందండి ఆ లాస్ నుంచి వచ్చండి ఇక్కడ తాగోరు నీళ్ళండి ఆ లాస్ నుంచి వచ్చి ఇక్కడ తాగోరండి ఇప్పుడు అండి మేము అక్కడికి వెళ్తున్నామండి నీరు కొనుక్కుని తెచ్చుకుంటున్నాం అక్కడి నుంచి మేము కొనుక్కున్నామండి ఏంటంటే గ్రామంలో అంటే ఆయనకి అంటే సీని గారికి ఏమొద్దండి ఈయనకి మొత్తం ఊళ్ళో మన బ్యాచ్లు ఉన్నారండి ఆ బ్యాచ్లు శుభ్రంగా మేపడం ఆయనకి గ్రామంలో ప్రజలు ఏమవుతున్నా అనవసరం అండి నీళ్ళు ఉన్నాయో లేవో అనవసరం ఆయనకి ఆ గ్రూపులకి ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము ఎంత ఇచ్చాము కార్యకర్తలకండి అంత ఇచ్చాము ఎంత ఇచ్చాము అనే మాట తప్పండి అసలు ఏమి లేదండి ఎప్పటి నుంచో కూడా ఫౌండేషన్ నీళ్ళండి లోస నుంచి గడవలు తెప్పండి బరువు పెట్టండి మొత్తం గ్రామాలు ఇక్కడ తాగోరండి చెప్పండి అమ్మా ఏంటి ఎందుకు మూసారు వాటర్ ట్యాంక్ మీ ఊర్లో ఏమండి ఎందుకు మూసారు నాకేం తెలుసు మానేమన్నారు మానేసి మిమ్మల్ని మానేమన్నారు ఇంత ముందు ఉండేదండి ఇంతకుముందు నేనే ఉన్నానండి ఎవరు ఓపెన్ చేశారు అప్పుడు మామూలుగా నాకే ఇచ్చారండి నాకు నాయకులు ఎవరు ఓపెన్ చేశారు ఎవరు కట్టించారండి ఇది ఏమో మరి రాజులు కట్టించారు అన్నారు వారు కట్టించారు అన్నారు రంజిబాబు గారు కట్టించారు మూసాను అన్నారు అప్పుడు నన్నండి మిమ్మల్ని కాదు ఎందుకు మూసేస్తున్నాం అని చెప్పారు మీకు మనకి అంటే నన్ను మాకు కరోనా వచ్చిందండి కదా అక్కడ మానేయమన్నారు మానేయమని సెక్రటరీ గారు అన్నది ముసలివాడిని మార్పిచ్చేసిన కానీ ముసలిదానికి ఇద్దరు అమ్ముకుంటుంది వంట చేయమన్నారంటే అబ్బాయి మేము ఇవ్వమాలకి మేమిద్దరు 2 కలిపి ఒక్కరిగా ఇస్తాము అని ప్రెసిడెంట్ కూకున్న ప్రెసిడెంట్ పైకి లేచాడండి సెక్రటరీ గారి మీద ఇంకా అలాగైతే మీ ఊరు మీది మీ ఇష్టం అని ఆవిడ వదిలేసింది టిన్ 5 రూపాయలు 5 రూపాయలు ఇప్పుడు ఎంత కొనుక్కుంటున్నారండి జనం బయట 30 రూపాయలు 30 రూపాయలు కొనుక్కుంటున్నారు ఎందుకంటారు అలాగా అంత ఇబ్బంది ఏమో మరి మనం ఏం చెప్పమా ఊరు వాళ్ళది మనం ఏం చెప్పమన్నారు మానేసానండి ఇంతకు ముందు ఎలా ఉండేదండి అప్పుడు జనం బాగా పట్టుకెళ్ళేవారు నెల నెలకి కడిగిచ్చేదాన్ని నెలకి బీమారాన్ని చచ్చి కడిగిపోరు